వెల్కమ్ టు ఆర్కే తెలుగు బ్లాగ్స్. సో నేను మీ ఆర్కే. ఈ రోజు వచ్చేసి శివరాత్రి సందర్భంగా మా ఊర్లో బ్రహ్మాండంగా ఉత్సవాలు చేస్తున్నారు అనమాట. టైం చూస్తున్నా, టైం మిడ్-నైట్ 12:30 అయింది. సో మా ఊరి వాళ్ళని కొంచెం ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాము. బ్రో హలో, ఎవరున్నా? హాయ్ బ్రో, మేము మాది ఆర్కే ఛానల్ అనమాట, ఆర్కే తెలుగు బ్లాగ్స్. సో ఈ రోజు వచ్చేసి మేము మీ ఉత్సవాలు చూసి మేము మీ దగ్గరకు వచ్చాము. సో ఈ రోజు మీ ఊర్లో ఏమేం చేస్తున్నారు? శివరాత్రి సందర్భంగా మా ఊర్లో శివరాత్రి జరుగుతుందండి. శివరాత్రి జరుగుతుంది. మేము శివరాత్రి ప్రతి ఏడాది చేసేలాగా ప్రతి సంవత్సరం చేసేలాగానే ఈసారి కానీ బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా చేస్తున్నాము. అందులో భాగంగా లైట్ సెట్టింగ్ లు అన్ని. సో ఫ్రెండ్స్ జాగరణ చేస్తున్నారు అన్నమాట అన్నగారు అంతా. సో వీళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తాం. మొత్తం లైట్ చూసారా, లైట్ సెట్టింగ్స్ ఈరోజు ఎంత బాగా చేశారంటే యాడికి గ్రామంలో మామగారు అన్నమాట. సో వాళ్ళు వచ్చేసి ఎప్పటి నుంచో అన్నదానం చేస్తున్నారు అన్నమాట శివరాత్రి సందర్భంగా. సో వాళ్ళ ద్వారా మేము కనుక్కుందాము. సో అన్న ఎప్పటి నుంచి చేస్తున్నారు అనమాట? ఇది మేము 10, 20, 30 ఏళ్ళ నుంచి చేస్తాను. 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఈ అన్నదానం కార్యక్రమం. సో ఫ్రెండ్స్ 10, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారంట. వీళ్ళంతా కలిసి మొత్తం ఈ బ్యాచ్ అంతా కలిసి చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఎప్పటి నుంచో కలిసి అంతా కలిసికట్టుగా బాగా బ్రహ్మోత్సవాలు బాగా చేస్తున్నారు ఇక్కడ. సో ఫ్రెండ్స్ అన్న ఏం పేరు అన్న? సుధాకర్. సో అన్నగారి పేరు సుధాకర్ అనమాట. సో మా ఛానల్ పేరు ఆర్కే తెలుగు బ్లాగ్స్ అన్న. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, వచ్చేసి ఇక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చేసి చందా రాస్తున్నారు అనమాట. ప్రతి ఇయర్ ఎంత అవుతుందన్న కలెక్షన్స్ వచ్చేసి? ప్రతి ఇయర్ వచ్చేసి 60,000 అవుతుంటారు. ఇయర్ వైజ్ అట్లా ఎన్ని సంవత్సరాలు? మామూలుగా 10-15 ఏళ్ళు అవుతుంది. సో ఎవరెవరు ఇస్తారన్నా ఇక్కడ బాగానే అంతా కలెక్షన్? మామూలుగా ఇతర చోడమ్మ స్ట్రీట్ వాళ్ళు, ఇక్కడ ఎస్సీ కాలనీ, తర్వాత ఈ చిన్నబొమ్మన్ కాలనీ, వీళ్ళంతా కూడా ఇస్తారు ప్రతి సంవత్సరం. డబ్బులే కాదు, తర్వాత వస్తువులు కూడా ఇస్తారు. బెల్లము, బ్యాళ్ళు ఇలాంటివన్నీ. సో ఫ్రెండ్స్ ఊరి వారు అంతా కలిసికట్టుగా చేస్తున్నారు అనమాట అన్నదానము. మిడ్-నైట్ వచ్చేసి 12:30 అయినా కానీ వీళ్ళు జాగరణ చేస్తున్నారు అనమాట. సో శివాలయము అంత ఫేమస్ అనమాట యాడికిలో. వచ్చేసి అన్నగారు చెప్తారు ఇక్కడ ఏమేమి విగ్రహాలు ఉన్నాయి, వీటి చరిత్ర ఏంది చెప్తారు. సో చెప్పండి బ్రో. ఇది ఇక్కడ స్వయంభూ విగ్రహం అండి, నందిను. ఇది స్వయంభూ విగ్రహం ఫస్ట్ నుంచి ఉంది అనమాట. మేము పిల్లప్పటి నుంచి మా తాత ముత్తాతల కాటి నుంచి ఉంది. ఓకే. సో ఫ్రెండ్స్ సో ఇక్కడ చూస్తున్నారు నందీశ్వరుడు, అక్కడ శివాలయం ఉన్నాడంట, శివుని విగ్రహము. ఈ రెండు వచ్చేసి స్వయంగా వెలిసినాయంట, పూర్వకాలం నుంచి స్వయంగా వెలిసినాయంట. ఇది ఫ్రెండ్స్ నారాయణ స్వామి కట్ట అంటారు. నారాయణ స్వామి కట్ట. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నారాయణ స్వామి కట్ట అంట. కొంచెం ఇక్కడ ఈయన వచ్చేసి అశ్వర్థ నారాయణ స్వామి అని ఇక్కడ మామూలుగా ఫేమస్ టెంపుల్ పేరు అనమాట. ఇంకా ఏమన్నా ఇక్కడ? ఇక్కడ ఆంజనేయ స్వామి అని, ఇక్కడ ఆంజనేయ స్వామి అని ఉన్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి అనమాట. ప్రతిష్ట చేసినారు ఇక్కడ లోపల వచ్చేసి, పూర్వీకులు ఇక్కడే ప్రతిష్ట చేసినారు. ఇది అమ్మాయి విగ్రహం, పెద్దమ్మ తల్లి విగ్రహం అనమాట. ఇక్కడ చుట్టూరు రాను స్వామి. ఇక్కడ వచ్చేసి చుట్టుపక్కల విగ్రహాలు, వేప చెట్టు, రావి చెట్టు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు వేప చెట్టు, రావి చెట్టు అనేది విగ్రహాలన్నీ మొన్న రీసెంట్ గా ప్రతిష్ఠ చేసినారు. సో ఫ్రెండ్స్ రెండు పక్క పక్కనే మొలిచినాయి. వ్యూ బాగుంది. ఇక్కడ చూస్తున్నారా ఈ విగ్రహాలు ఉన్నారా? ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఈ విగ్రహాలన్నీ మొన్న రీసెంట్ గానే ప్రతిష్ఠించారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రీసెంట్ గానే ప్రతిష్ట చేసినారంట. నాగులు, ఆంజనేయ స్వామి, నాగ విగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా ఆంజనేయ స్వామి అన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడే అందరు స్వాములు ఇక్కడే ఉన్నారన్నమాట. సో మామూలుగా వచ్చేసి ఇక్కడ నాగలజ్యోతి. సో ఫ్రెండ్స్ నాగలజ్యోతి నాకు వద్దు, ఇక్కడే పాలు వస్తారు బాగా. గ్రామం లోపల ఉన్న ఇంకా లోపల వచ్చేసి శివాలయం ఉందన్నమాట, లోపల టెంపుల్ ఉంది. సో మేము అది గురించి చూపిస్తాం మీకు. లోపల ఏమేమి చరిత్ర కూడా పూజారితో మేము చరిత్ర కనుక్కొని చెప్తాము. ఇక్కడ పెద్దలు ఉన్నారు, ఆ పెద్దలు మామ శివపురం చెప్తారు. సో వాళ్ళ కూడా కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ అడుగుతాము. ఇక్కడ చూస్తున్నారు కదా పెద్దవారు కూర్చున్నారు అనమాట. శివరాత్రి సందర్భంగా శివపురం అని చెప్తుంటారు ఇక్కడ. సో వారిని కనుక్కొని మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ప్రతి సంవత్సరం యాడికి గ్రామంలో వెలసినటువంటి నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాఘమాస కాలమంతా కూడా తెల్లవారుజాముననే 5 గంటలతో మొదలెట్టి 7 గంటల వరకు మాఘమాసం యొక్క గొప్పతనమును కథల రూపములో భక్తి భావంతో
భక్తుల ఎడ భక్తిభావాన్ని పెంచడం కోసం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అన్నీ చెప్పడం వల్ల దాన్ని ప్రజలు భక్తులందరూ కూడా పరస్పర సహకారంతో భక్తిభావంతో ఈ యొక్క పర్వదినాన్ని సంపూర్ణ హృదయముతో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ చూశారు కదా సార్ గారు ఎంత గొప్పగా శివపురాణం గురించి శివుని గురించి ఎంత గొప్పగా చెప్పారు. సో జాగరణ చేసి వీళ్ళు మేలుకొని ఇంకా ప్రజలకి భక్తులకి శివపురాణం గురించి ఎంత గొప్పగా చెప్తున్నారంటే మేము కూడా నమ్మలేకపోతున్నాము. సో ఎప్పటి నుంచి చెప్తున్నారు సార్? ఇది 40 సంవత్సరాలుగా. 40 సంవత్సరాలు. సో ఫ్రెండ్స్ అన్ఎక్స్పెక్టెడ్ 40 సంవత్సరాలు అంటే 40 years, 40 సంవత్సరాల నుంచి నా శివపురాణం చెప్తున్నానంట సార్ గారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అర్ధరాత్రి 12 దాటింది అనమాట, 12 దాటింది. మేమైతే టెంపుల్కి వచ్చాం లోపలికి. కమాన్ ఫ్రెండ్స్ లోపలికి. సో చూస్తున్నారు కదా జనం వచ్చేసి క్యూ పట్టేశారు. ఇంకా కమాన్ చెప్పుకుంటాం. సో ఫ్రెండ్స్ అభిషేకం చేస్తున్నారు అన్నమాట లోపల, శివునికి అభిషేకం చేస్తున్నారు. 12 అయినా కానీ జనం మాత్రం అసలు తగ్గలేదు. చూస్తున్నారు ఎంతమంది జనం ఉన్నారో. అసలు క్యూ పట్టారు. మన మామూలుగా సినిమా థియేటర్ లో కానీ ఏదైనా క్యూ పడతాం కదా, ఆ రేంజ్ లో మొత్తం అక్కగారు పెద్దమ్మగారు అంతా వచ్చారు. అవ్వగారు నైట్ నిద్ర మేల్కొని. సో మేమైతే లోపల శివుని చూపిస్తామో లేమో తెలియదు కానీ అట్లీస్ట్ ట్రై చేస్తాం మీకు చూపించేకి. కమాన్ ఫ్రెండ్స్. కమాన్. కెమెరా వైపున కాదంట అసలుకి. ఎంత జనం వచ్చారంటే అంత జనం వచ్చారు. లోపల పూజారి మాత్రం ఉన్నాడు, బయట అంతా భక్తులు ఉన్నారు. సో ట్రై చేస్తాం అట్లీస్ట్ మీకు. శివాలయంలో కొన్ని ఏళ్ల సంవత్సరాల కిందటి నుంచి ఉన్న పూజారి గారు, ఆయన వచ్చేసి మేము కొన్ని క్వశ్చన్స్ చేస్తామంట, చరిత్ర అడుగుతాము. సో స్వామి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సారీ అండి, కొంచెం మైక్ ప్రాబ్లం వల్ల ఆయన చెప్పిన వేదాంతాలు చరిత్రలు మిస్ అయినాము. సో ఆయనకు వచ్చేసి 105 సంవత్సరాలు ఉన్నాయంట ఇప్పటి వరకు. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఫ్రెండ్స్ ఓం నమః శివాయ అని మారుమోగుతున్న శివాలయంలో శివరాత్రి నా వద్దు ఎట్లుందంటే మామూలుగా లేదు. ఇక్కడ చూస్తున్నారు అంతా కూర్చున్నారు, ఇక్కడ ఫోకస్ చేయాలని. సో వీళ్ళు కూడా జాగరణ చేస్తూ ఓం నమః శివాయ అని. సో అక్కగారిని అడుగుదాము. ఓం నమః శివాయ అండి. ఓ నమ శివాయ. సో ఎందుకు ఓం నమః శివాయ జాగరణ చేస్తున్నారు? ఓ నమ శివాయ, శివుని భక్తులు. సో అక్కగారు చెప్పారు శివుని భక్తులు అంట. మీరంతా శివుని భక్తులేనాక? అంతా శివ భక్తులే అంట. సో వీరు వచ్చేసి జాగరణ చేస్తున్నారు ఈరోజు వచ్చేసి. సో లోపల కూడా ఇప్పుడు క్యూ తగ్గింది, మీకు శివుని చూపిస్తాను ఖచ్చితంగా. 12 దాటింది టైము. కమాన్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. అట్టపొట్టు శంకరుడా, పట్టుకొని తిరిగేటోడా, జగాలను గంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా.